మనతో పాటు ఏ పార్టీ అమలు చేస్తుంది అనేదే ఇంపార్టెంట్ ఇప్పుడు. రైట్, మనతో పాటు కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు. మీరు వైనాట్ 175, గుడ్ ఈవినింగ్ సార్. వైనాట్ 175, వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే మీరు ఇద్దరు ఉన్నారు. ఈ పోర్లో బహుశా టీడీపీ లాపడతామని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం? షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ చేయడం ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి లెగసీని కావచ్చు, లేదంటే రాజకీయ వారసత్వం రాజశేఖర రెడ్డి గారి వారసత్వం జగన్ క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ రేపటి నుంచి వారసురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, జగన్ వారసురాలుగా, రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతోంది. ఇప్పటికే మీ వాళ్ళు మంగళగిరి ఎమ్మెల్యే ఆల్రెడీ షర్మిలతో ట్రావెల్ చేస్తూ అంటున్నాడు. చాలామంది టచ్లో ఉన్నారు. మీరు చేసేటువంటి చేర్పులు మార్పులు కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారితే బస్సు అది ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు? మీరు ఇన్ని ప్రశ్నలు ఒక్కసారి వేసి సమాధానం చెప్పండి. అన్ని కలిపి ఒకటే. వన్ బై వన్ అడగండి. ప్రశ్నలు ఎన్నైనా ఆన్సర్ ఒకటే ఉంది. మీరు మొత్తం కలిపి ఒక్కసారే మాట్లాడితే ఎనీవే గుడ్ ఈవినింగ్ సార్. వాళ్ళు ఇంకా షాక్ లో ఉన్నారండి, వైసీపీ వాళ్ళు రికవర్ కాలేదు. మీతో పాటు దీపక్ రెడ్డి గారు, తులసి రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు రికవర్ కాలేదు. రాజశేఖర్ గారు, దీపక్ రెడ్డి గారు, తులసి రెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి ముందుగా నమస్కారాలు. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అనేటువంటిది మరి కొన్ని రాజకీయాల్లో ఉన్నప్పుడు సహజంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరి ఇంతవరకు చేరలేదు, చేరుతారు అన్నట్టుగా మరి ఊహాగానాలు వస్తా ఉన్నాయి. ఊహాగానాలకి ఛాన్స్ లేదు, ప్రకటించారు అఫీషియల్ గా. ఓకే, పర్వాలేదు, అది వారి ఇష్టం. అది వారు ఆల్రెడీ తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో దాన్ని విలీనం చేస్తానన్నారు. అది వారి వ్యక్తిగత విషయం, వాళ్ళ పార్టీ సొంత వ్యవహారం. మాకేం దాని గురించి అభ్యంతరాలు ఉండవు, లేదా దాని గురించి మేమేం ఆలోచన చేయడం లేదు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా వస్తారు, ఇక్కడ పిసిసి అధ్యక్షులు అవుతారు, అది అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆ విషయం కూడా దాని గురించి మేమేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి సిద్ధాంతం వాళ్ళు, ఎవరి పని వాళ్ళది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రేపు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు అనేటువంటి పాయింట్ కూడా మాట్లాడారు. బట్ కలవబోవడం అనేటువంటిది అది కుటుంబ వ్యవహారం, రాజకీయాలకి దానికి సంబంధం లేదు. పెళ్లికి సంబంధించినటువంటిది మరి ఇన్విటేషన్ ఎంగేజ్మెంట్కి మరి షర్మిల గారు కుమారుడి యొక్క మ్యారేజ్ ఎంగేజ్మెంట్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది కూడా బట్ అది కుటుంబానికి సంబంధించింది కాబట్టి ఎవరు ఎన్ని రాజకీయాలు ఉన్నా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కుటుంబంలో ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఒకరినొకరు ఇన్వైట్ చేసుకుంటారు. దాని గురించి కూడా పెద్దగా మనం మాట్లాడాల్సింది ఏం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదలుచుకున్న. కాంగ్రెస్ పార్టీ మరి యాక్చువల్గా ఈ రాష్ట్రం ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏదో కొన్ని మాటలు వినపడ్డాయి నాకు. రాష్ట్రానికి సంబంధించినటువంటిది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరైనటువంటి రీతిలో ఒక పద్ధతి ప్రకారం దీన్ని విడగొట్టకుండా దాన్ని ఏదో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలు వస్తున్న సందర్భంలో హడావుడిగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం జరిగింది. అంటే ప్రత్యేక హోదా అంశం కూడా మరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు వచ్చిన ప్రభుత్వం అన్నారు. అసలు ఎందుకు హడావుడికి ఇవ్వాలి? అదేదో ముందే ఇచ్చి ఉంటే, ముందే ఎగ్జిక్యూషన్ కూడా వీళ్ళు చేసి ఉంటే బాగుండేది, లేదా నిధుల కేటాయింపులు ముందే నిధులు కేటాయింపులు చేస్తే బాగుండేది. ఏమీ చేయకుండా అడ్డగోలుగా విడగొట్టి రాష్ట్రాన్ని అలా గాలికి వదిలిస్తే మరి మళ్ళీ దాన్ని రాజశేఖర్ గారు అన్ని రాజకీయ పార్టీలు కూడా విడగొట్టాలని ఒకసారి, విడగొట్టద్దని ఒకసారి, లేకుంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు పోయేమో విడగొట్టద్దని, తెలంగాణ నాయకులు పోయేమో విడగొట్టమని అనేక రకాలుగా శ్రీకృష్ణ కమిటీకి కావచ్చు వీళ్ళకి ఇచ్చారు. అది కూడా మరి కేంద్రానికి ఒక నిర్ణయం, ఒక ఎవరైనా అన్ని రాజకీయ పార్టీలు ఒక కన్సెన్సస్ కరెక్ట్గా ఇచ్చుంటే అట్లా జరిగేదేమో. అందరికీ తప్పుదే ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉంది, తెలంగాణ వాళ్ళకి ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఉంది కదా అంటున్నా.
నేను విడగొట్టిన దాని గురించి మాట్లాడట్లేదండి. విడగొట్టడం అనేది ఒక అంశము. విడగొట్టపోయే ముందు వీళ్ళు ముందే ఎందుకు విడగొట్టలేదు, దిగిపోబోయే ముందు ఎన్నికలకు ముందు ఎందుకు విడగొట్టారు అంటున్నా నేను. సరే, ముందే విడగొట్టుంటే ఒకవేళ మరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎప్పుడైతే ఇచ్చారో దాని ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళే చేసేవాళ్ళు. ప్రత్యేక హోదా అనేటువంటిది ఆటోమేటిక్గా అప్పుడే వచ్చేది విడగొట్టిన తర్వాత వెంటనే. ఆ తర్వాత నిధులు కేటాయింపులు లేదా విభజన హామీలు అవన్నీ కూడా నెరవేర్చేవాళ్ళు కదా వాళ్ళు ముందే చేస్తుంటే పని. వాళ్ళ చేతులు వాళ్ళు చేయకుండా ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం అంటూ చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది అన్యాయం. ఆ అన్యాయం చేయకముందే మరి దాన్ని అన్నింటినీ సరిదిద్ది ఆ తర్వాత విడగొట్టినట్టయితే చాలా బాగుండేది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం చివరి నిమిషం తీసుకున్న కాబట్టి వాళ్ళకి సమయం లేకుండా దిగిపోవడం జరిగింది. తర్వాత బీజేపీ కూడా వచ్చిన తర్వాత అంటే ఇక్కడ అంటే మీకు హిస్టరీ తెలుసు రాజశేఖర్ గారు. అంటే నేను ఎందుకంటున్నా అంటే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే మీకు హిస్టరీ తెలుసు అన్నని నేను కూడా అనుకునే. చాలా సీనియర్ మోస్ట్ ఒంగోలు యూత్ కాంగ్రెస్లో దాంట్లో చాలా కాలంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా ఉన్నారు. నేనేమంటున్నా అంటే 2009 డిసెంబర్ ప్రకటన చేసే నాటికి 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసే నాటికి టీడీపీ టీఆర్ఎస్తో జతకట్టి జై తెలంగాణ అంది. కాంగ్రెస్ ఆనా టీఆర్ఎస్తో జతకట్టి జై తెలంగాణ అంది. బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలని జై తెలంగాణ అంది. ఇక సిపిఐ జై తెలంగాణ అంది. ఒక్క సిపిఎం తప్ప ఆ రోజున రాజకీయ పార్టీలు వైసీపీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఎవరు ఇక్కడ తెలంగాణ వద్దని, రాష్ట్ర విభజన వద్దని అన్నది ఎవరు? డిసెంబర్ 9కి ముందు ఎవరు లేరు. డిసెంబర్ 9, 2009ని ప్రకటించిన తర్వాత అందరూ నై తెలంగాణ అన్నారు. ఈ తప్పిదం ఎవరిది అంటే రాజకీయ పార్టీలు అవగాహన లేకుండా ఇవ్వదులే, ఆ రోజుకి ఆ పూటకి 4 సీట్లు వస్తే చాలు, టీఆర్ఎస్తో జతకట్టి జై తెలంగాణ అని అధికారంలోకి వస్తే చాలు అని కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా లేదా ఒక ఓటు 2 రాష్ట్రాలన్నా బీజేపీ అయినా వాళ్ళందరూ రాజకీయ లబ్ధి కోసమే అనుకున్నారా అనే ప్రశ్న కూడా, ఇవన్నీ చరిత్ర కదా. అది ఖచ్చితంగా ఇప్పుడు ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము వ్యతిరేకించాము ఆ రోజు. సరే, ఇప్పుడు ఎవరు వ్యతిరేకించారు, ఎవరు సపోర్ట్ చేసేదాన్ని అలా ఉంచండి. కానీ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఖచ్చితంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి కదండి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విడగొట్టాలి. అలా కాకుండా నేను అందుకే అడుగుతున్నానండి, ఒకవేళ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం కొద్ది ముందు తీసుకుంటే రాష్ట్రానికి మేలు జరిగేది అంటున్నానండి. వాళ్ళ అధికారులు తీసుకోనివ్వలేదు కదా. యాజ్ అ జర్నలిస్ట్ గా నా ప్రశ్న ఏంది, ఆ రకమైన స్మూత్ డివిజన్ జరగడానికి రాజకీయ పార్టీలు స్వార్థంగా చూసే తప్ప స్మూత్ డివిజన్ జరిగి లాభం జరగాలనే ప్రయారిటీ తీసుకోవాలా. సమైక్యవాదం అంటే గెలుస్తామని ఒకళ్ళు, జై తెలంగాణ అంటే గెలుస్తామని ఒకళ్ళు ఇవి చూశారు తప్ప స్మూత్ డివిజన్ జరిగితే 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలనే యాంగిల్ అన్ని రాజకీయ పార్టీలు మిస్ అయినాయి కదా అంటున్నా. ఖచ్చితంగా అండి, నేను చెప్తుంది అదే. కానీ మేము వ్యతిరేకించాం దాన్ని. పార్లమెంట్లోనే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించి ప్లే కార్డులు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంట్లో. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలంటున్నారు. ఎందుకంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మరి టిఆర్ఎస్ కానీ వాడుకోవాలనే ప్రయత్నం చేశారు వాళ్ళు, రాజకీయంగా వాడుకోవాలని. కాబట్టి దానివల్లే ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజు రాష్ట్రం మరి కోలుకోలేని దెబ్బ తగిలి మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రవేశం ఏ రకంగా ఉంటుందంటే కాంగ్రెస్ నమ్మరు. కాబట్టి ఇది షర్మిల రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రవేశం ఉపయోగం లేదు అని చెప్పదలుచుకున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీని 20 అడుగుల లోతున పూడ్చిపెట్టేశారండి ఆంధ్ర ప్రజల్లో. కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పినా కూడా, ఎవరు వచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రాక్టికల్ గా చూశారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మరి నాశనం చేశారో కాంగ్రెస్ పార్టీ ప్రజలు చూశారు కాబట్టే ప్రజలు తిరస్కరించారు వాళ్ళని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మరి తర్వాత 14 కానీ లేదంటే 19 ఎన్నికల్లో కూడా డిపాజిట్లు కూడా రాకుండా చేశారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా మంది టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మీరు అంటున్నారు మరి ప్రజలు పాతి పెడితే 20 అడుగులు లోతులు పాతి పెడితే
నిన్నటిదాకా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే నేను షర్మిలతో ట్రావెల్ చేస్తా అని ఏ ధైర్యంతో ప్రజల అండదండలు లేకుండానే ఆయన ట్రావెల్ చేస్తా అన్నాడా, ప్రజల అండదండలు ఉన్నాయన్నారా? చాలా మంది ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు, వెళ్తారు అనేటువంటి వార్తలు వినపడతాయి. ఎట్లా చేసుకోవాలి దీన్ని? సార్ ఇప్పుడు ఆర్కే గారు తీసేయండి, ఆయన పని అయిపోయింది. ఆయన తీసేశారు. ఓడగొట్టిన నాగలు ఎన్ని మాటలైనా మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఆయన మాకు పార్టీకి సంబంధం లేదు, లేదా ఒక ఎమ్మెల్యేగా లేరు, ఆయన అయిపోయింది. రేపు పొద్దున్న చాలా ఆయన మంది ఎవరికైనా ఓడగొట్టిన సపోర్ట్ నాగళ్ళు అవుతారు. చేసుకోవచ్చు. రాజశేఖర్ అలాంటి గారు. వాళ్ళు సపోర్ట్ చేసినంత రేపు మాత్రాన పొద్దున్న చాలా మాకేం మంది ఒరిగలేదు. ఓడగొట్టిన అయితే వాళ్ళ పరిస్థితి మాకేం ఒరిగలేదండి. నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అంటే మేము వాళ్ళ గురించి ఆలోచన. మేము లేదా పొత్తుల గురించో లేకపోతే కొందరు వ్యక్తులను కూర్చో మేము రాజకీయాలు చేయటంలా. ప్రజల్ని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజకీయం చేస్తా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు తూచే తప్పకుండా గత 5 సంవత్సరాలు దాదాపుగా నెరవేర్చిన పరిస్థితుల్లోనే మేము ప్రజల వద్దకు వెళ్ళి వైనాట్ 175 అని మేము అనగలుగుతున్నాం ధైర్యంగా. కాబట్టి ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు నవరత్నాల ద్వారా నెరవేర్చామో మేము ధైర్యంగా ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. అదే మరి కాంగ్రెస్ పార్టీ మేము రాష్ట్రాన్ని విడగొట్టాము, ఈ రాష్ట్రానికి మేలు చేశాము కాబట్టి మేము ఎన్నికలకు వస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడమనండి. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ 5 సంవత్సరాలు మేము ఈ మేలు చేసాం ప్రజలకి అని చెప్పి వాటిని గురించి మాట్లాడి ప్రజలకు వెళ్ళమనండి. అవి వదిలిపెట్టారు. గత 5 సంవత్సరాలు 650 హామీలు నెరవేర్చకుండా వదిలేసి కొత్త హామీలతోటి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతా ఉంది. కాబట్టి వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు అనేటువంటిది నా అభిప్రాయం సార్. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మనతో పాటు వైఎస్ఆర్టీపీ నాయకులు, షర్మిల పార్టీ నాయకులు, తులసిరెడ్డి గారు, సీనియర్ నాయకులు. గుడ్ ఈవినింగ్ తులసిరెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, రాజశేఖర్